స్టేషన్? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇక వాళ్ళు చూసుకుంటారు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మనం ఊరెళ్దాం పదమ్మా. నా ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనబడుతుంది. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అన్నయ్య. చిచ్చి, అలా మాట్లాడక తల్లి. అయిపోయింది అయిపోయింది, దాని గురించి మర్చిపోరా. నువ్వు ఓకే అంటే ఆ డాక్టర్ ఇంకా నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇంత జరిగాక ఇంకొకరితో పెళ్ళెలా అన్నయ్యా? ఆ పాలన్నీ గ్లాసులోకి ఎత్తమ్మా. జీవితం కూడా ఇంతే తల్లి. జరిగిపోయింది ఏది తిరిగి రాదు. ఈ పాలని తడిగుడ్డతో ఎలా క్లీన్ చేస్తామో మన మనసులో ఉన్న ఆలోచనల్ని కూడా అలాగే తుడిచేయాలరా. అయినా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కని డివోర్స్ తీసుకొని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఈ రోజుల్లో నువ్వెందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు? నా మాట విను తల్లి. ఆ డాక్టర్ చాలా మంచోడు. అతన్ని పెళ్లి చేసుకో అమ్మా. పెళ్ళికి ముందు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్పాలనిపించింది. రేపు పెళ్ళయ్యాక ఎవరి ద్వారానో మీకు తెలిస్తే అప్పుడు ఇద్దరం బాధపడాలి. అందుకే ముందే చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నేనంటే మీకిష్టమా? నెక్స్ట్. డాక్టర్ బాబు నమస్తే అండి. నమస్తే. ఏంటి ప్రాబ్లం? ఏం చెప్పమంటారండి? నడిస్తే కాళ్ళు లాగుతున్నాయండి, నిల్చుంటే కళ్ళు తిరుగుతున్నాయండి, పని చేస్తే చేయి నొప్పి అండి, కూర్చుంటే నడుము నొప్పి అండి, వంగితే మోకాలు నొప్పి అండి. ఇన్ని నొప్పులు పెట్టుకుని మనిషి అట్టా అండి బతికేది? అన్ని నొప్పులు పెట్టుకొని నుంచోవడం ఎందుకండి? కూర్చోండి. అట్టగండి. వీటన్నిటికీ ఒక్కటే మందండి. చెప్పండి. నైట్ క్వార్టర్ మానే, డాక్టర్ ఫీజు మానే. ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకి డబ్బు, రెండు సెట్ అయిపోతాయి. అది ఎట్ట కుదరొద్దు అండి. నైట్ మంది అయిపోతే నిద్ర ఉంటుందా? నిద్ర లేకపోతే పని చేయలేం, పని లేకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే అర్థమైంది. డబ్బులు లేకపోతే బతికేది ఎలా అంటావు, అంతే కదా? అంతే కదండి. సర్లే, నేను మందు రాస్తున్నాను. ఈ మందు వాడేటప్పుడు ఆ మందు మానే, లేదంటే పోతావు. ఇదిగోండి డాక్టర్ బాబు, నా మందు మానేయకుండా నీ మందు రాయండి. గతం గత, పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగిందేదో జరిగిపోయింది. మనం పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు? మీరు ఇంత పాజిటివ్గా తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. దానికి రెండు కారణాలున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 6 months బ్యాక్ నీ ఫోటో చూసినప్పుడే నేను నీకు అట్రాక్ట్ అయ్యాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నిజాయితీ నుంచి వస్తుంది. సో నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. నా జీవితం అయిపోయిందనుకున్నాను. నాకు మరో కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను సాగర్. రోజంతా ఇంట్లో ఒకదానివే ఉంటున్నావు కదా, బోర్ కొడుతుందా? అందుకేనండి పనామని మానేమని చెప్పా. అన్ని పనులు నేనే చేసుకుంటే రోజంతా బిజీగా ఉండొచ్చు కదా. గుడ్ ఐడియా. అండ్ ఐఎమ్ సారీ బిందు. ఎందుకు? యాక్చువల్లీ
ఒక వారం రోజులు నిన్న ఎటైనా బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ తీసుకెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్లు ముఖ్యం. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను అందుబాటులో లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. పర్వాలేదండి, ఈ ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే కదా. మన ఇల్లే మనకు ఊటీ, కొడైకెనాల్ ఏదైనా అనుకుందాం. పాజిటివ్ థింగ్స్ ఎనర్జీని ఇస్తాయి. అది మీ దగ్గరే నేర్చుకున్నా. గుడ్. ఏంటి బిందా అది? జ్యూస్ మీకిష్టం కదా అని తీసుకొచ్చా. ఫస్ట్ నైట్ రోజు పాలు తెస్తావు అనుకున్నాను. తెమ్మంటారా? ఆ, వద్దులే. అయినా నీకు ఇది ఫస్ట్ నైట్ కాదు కదా, ఇలాంటి రాత్రులు ఎన్నో జరిగుంటాయి. హే, ఏంటి ఏడుస్తున్నావా? ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అలా వచ్చేసింది. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు నాకు అతన్ని గుర్తు చేయొద్దండి ప్లీజ్. సరే, ఇంకెప్పుడు గుర్తు చేయను. సారీ. అవును, చీర కట్టుకున్నావు, ఎన్ని కుచ్చులేసావో తెలుసా? కౌంట్ చేయలేదు. నన్ను చేయమంటావా? మీ ఇష్టం. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాను. ఏంటి ఇల్లంతా అగరబత్తుల స్మెల్తో గుమగుమలాడుతుంది? పూజ చేశానండి. ఓ, నువ్వు దేవుని కూడా నమ్ముతావా? ఈ మధ్యే నమ్ముతున్నాను. అవునులే, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. హ్యాపీగా ఉన్నప్పుడు గుర్తురాడు కదా. దేవుడు కదా, క్షమిస్తాడు మీలాగే. పాజిటివ్ థింగ్స్ ఎనర్జీని ఇస్తాయి. థ్యాంక్ యూ. అన్నయ్య అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. ఒకసారి వెళ్ళి కలిసొద్దామా? ఐఎమ్ సో సారీ. నాకు హాస్పిటల్లో చాలా వర్క్ ఉంది. నువ్వు వెళ్ళేసిరా, నేను ఫోన్లో మాట్లాడతాను. సరేనండి. అన్నయ్య, అన్నయ్య ఎక్కడున్నావా? అరే, బావ రాలేదా? హాస్పిటల్లో ఏదో పని ఉందంట. ఆ, మీతో ఫోన్లో మాట్లాడుతా అన్నారు. ఎలా వచ్చావు? ఆటోలో వచ్చానన్నయ్య. నాతో కలిసి భోజనం చేయాలని ఉదయం నుండి నువ్వు టిఫిన్ కూడా చేయలేదు కదా. నాకు తెలుస్తుంది. 5 నిమిషాలు రా, ఫుడ్ ప్రిపేర్ చేస్తా. పర్లేదన్నయ్య, నేను ప్రిపేర్ చేస్తాను. నువ్వు కూర్చోరా, నేను చేస్తాను. వద్దన్నయ్య, నువ్వు సర్దుకో, నేను ప్రిపేర్ చేస్తాను. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఎప్పుడొస్తావన్నయ్య? జస్ట్ 2 months అమ్మా. నేను వచ్చేసరికి నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటా గుడ్ న్యూస్? నన్ను మావయ్య అని పిలవడానికి నాకు ఒక మేనల్లుడు కావాలరా. తప్పకుండా అన్నయ్య.